కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి నంది సెంటర్లో అల్లూరి సీతారామరాజు విగ్రహం పునర్నిర్మాణం చేపట్టారు. సిపిఎంఎల్ నాయకత్వంలో నూతనంగా పునర్నిర్మాణం చేపట్టిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు చేతుల మీదుగా ప్రారంభించారు. సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు స్థానిక ప్రజల సమక్షంలో జెండా ఆవిష్కరణ చేశారు. జోహార్ అల్లూరి అంటూ నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మన్యములో గొప్ప చరిత్ర సృష్టించిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. అతి చిన్న వయసులో అల్లూరి సీతారామరాజు రాజీలేని పోరాటం చేసి మన్యం ప్రజలకు స్వేచ్ఛ హక్కుల కోసం ఉద్యమం చేసిన గొప్ప విప్లవ వీరుడని కొనియాడారు. కోసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు మన్యం అగ్గిపిడుగు విప్లవ జ్యోతేని మన్యంలో ఉద్యమం చేస్తున్న సమయంలో బ్రిటిష్ పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన గొప్ప మన్యం వీరుడని, అలాంటి ఉద్యమకారుణ్ణి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ రావు భారత్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాడిశెట్టి వీరబాబు, సిపిఐఎంఎల్ మండల కార్యదర్శి గండేటి నాగమణి, సహాయ కార్యదర్శి కందుల ప్రసాద్, కందుల క్రాంతి కుమార్, గిరిజన సంఘం నాయకులు సోమల కుశల, బేడుగు రాఘవ, నాగులపల్లి సంక్రు, మసిరపు రాజారావు, వల్లి కొండలరావు, మాడెం బాబురావు. కమిటీ నాయకులు పితాని శ్రీను, ఆలమూరి సుబ్బారావు, గోళ్ల శ్రీనివాసరావు, పితాని బాబ్జీ, కురువేళ్ల వెంకట పద్మరాజు, కర్రీ వీర రాఘవులు, నక్క రాజారావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కుసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి విప్లవీయుడు విగ్రహాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. గత 35 సంవత్సరాల క్రితం ఈ విగ్రహాన్ని ఇక్కడ రోడ్డు సైడ్ లో పెట్టడం జరిగింది, గుడి పక్కనే. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ తీసి మార్చడం జరిగింది. గతంలో వరుపుల సుబ్బారావు గారి సారథ్యంలోనే ఈ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ విగ్రహాన్ని మార్పు చేసేటప్పుడు కూడా మళ్ళా పునర్నిర్మాణం వరుపుల సుబ్బారావు చేతుల మీదుగానే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు యొక్క చరిత్ర మనందరికీ తెలుసున్నటువంటిదే. దేశ స్వాతంత్రం కోసం ఆయన మన్యంలో ఎరుపెరగని ఆయన పోరాటం చేసి అతి చిన్న వయసులోనే ఆయన యొక్క ప్రాణత్యాగాలు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వానికి కంటి మీద కునుక లేకుండా, నిద్ర లేకుండా గడగడలాడించిన గొప్ప స్వాతంత్ర ఉద్యమంలో ఒక వ్యక్తి. ఆయనను మనం ఎన్నడూ కూడా మరవకూడదు. ఆయన ఆశయాల్లో మనం కొనసాగాలని యువతకి అందరికీ కూడా పిలుపునిస్తూ నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు గణేష్ గారి ఆధ్వర్యంలో మా లింగంపర్తిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కమిటీ ఆధ్వర్యంలో మరి 1964వ సంవత్సరంలో గణేష్ గారు మా అందరి ఆధ్వర్యంలో కూడా ఈ అల్లూరి సీతారామరాజు విప్లవ వీరుడు యొక్క విగ్రహావిష్కరణ జరిగిన సందర్భం జరిగింది. తదుపరి జరిగినటువంటి పరిణామాలంటే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించడం వల్ల మరి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం కొంచెం అందుబాటులో సరిగా లేని విధానంలో కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి కమిటీ వాళ్ళందరూ కూడా గణేష్ గారిని అడగడం, గణేష్ గారు దానికి అంగీకరించి గతంలో 64వ సంవత్సరంలో నా చేతుల మీదుగానే ఇక్కడ విగ్రహాన్ని ప్రారంభించిన సందర్భం జరిగింది. అదే విధానంలో కూడా తిరిగి నా చేతుల మీదుగానే తిరిగి ఈరోజు ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠ కార్యక్రమం చేసిన సందర్భం కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. చాలా ముఖ్యంగా కూడా చాలా చోట్ల చాలా విగ్రహాలు పెడుతున్నారు. కారణం ఏంటంటే పెట్టడానికి జరిగినటువంటి విధానాన్ని కూడా మనం కూడా ఒక ఆలోచన చేయాలి. ఈవేళ యావత్ భారతదేశంలోనే విగ్రహాలు పెట్టడానికి ఉన్నటువంటి అర్హున్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉంటే మరి కీర్తిశేషులు మరి ఎస్సీ వర్గానికి ఉన్నటువంటి అంబేద్కర్ గారి యొక్క విగ్రహం చాలా ప్రాముఖ్యత పొందిన సందర్భం కూడా మనం అందరూ చూసాం. కాబట్టి ఆయన రాజ్యాంగ నిర్మాత, ఈ రాష్ట్రంలోనే ఒక రాజ్యాంగాన్ని నిర్మించి అన్ని విధాలు అన్ని వర్గాలని కూడా మనందరం కూడా సమసూతంగా చూడాలనే ఉద్దేశంతో ఆయన చేసిన కృషి కూడా మనందరం కూడా గతంలో మరి పాఠాల ద్వారా కూడా తెలుసుకున్నాం. అటువంటి మహానుభావుడు విగ్రహాలు కూడా చాలా చోట్ల కూడా పెట్టిన సందర్భం జరుగుతుంది. అదే రీతిలో కూడా గతంలో బ్రిటిష్ వారి యొక్క పోరాట మన్యంలో అల్లూరి సీతారామరాజు గారు ఒక్కడే ఆయన ప్రవేశన చేసి ఆ ఉద్యానాల్లో కూడా మరి పోరాటం చేసిన సందర్భం కూడా మనందరూ కూడా తెలుసుకున్న సందర్భం జరిగింది. అటువంటి వ్యక్తి యొక్క విగ్రహం కూడా మరి మా లింగపర్తి గ్రామంలోనే మరి గణేష్ గారు మిగతా వెంకటేశ్వర స్వామి వారు మరి కమిటీ వారు అందరూ ఆధ్వర్యంలో కూడా తిరిగి మార్పు చేసి ఇక్కడ పెట్టినందుకు వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఏమిటంటే
అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్ఫూర్తి విధానం ప్రతి వాళ్ళకి కూడా అలవాటు చేసుకోవాలి, అన్నది ఆచరించాలి. కాబట్టి మనం ఏం చేసామన్నది కాదు, మనకి ఏం చేసామన్నది కాకుండా ప్రజల గురించి లేకపోతే దేశం గురించి మనం ఏం చేసామన్న ఒక ఆలోచన ప్రతి వ్యక్తి కూడా కలగాలన్న ఉద్దేశంతో నేను అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఈవేళ అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్ఫూర్తి విధానం సినిమాలో కూడా తీసిన సందర్భం జరిగింది. ఆ మహానుభావుడు యొక్క పోరాటం ఏ విధంగా జరిగిందో, ఎంతమంది ఆయనకి అండదండలుగా ఉండి ఈవేళ బ్రిటిష్ వారి పరిపాలన విధానం పోరాటం చేసే సందర్భం కూడా మన అందరూ కూడా సినిమా రూపంలో కూడా చూసిన సందర్భం కూడా జరుగుతుంది. అటువంటి మహానుభావుడి విగ్రహం మన లింగపర్తి గ్రామంలో కూడా తిరిగి మరి పునఃప్రారంభించిన సందర్భంగా మా లింగపర్తి గ్రామ ప్రజలు యావత్ సోదర సోదరులకు, అదే విధానంలో కూడా గణేష్ గారి ఆధ్వర్యంలో మిగతా ప్రాంతాల నుంచి చాలా మంది కూడా వచ్చారు. అదే విధంగా మాకు పరితరక సర్పంచ్ గారు కూడా ప్రత్యేకంగా ఇక్కడ రావడం కూడా జరిగింది. చాలా సంతోషం. వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా ప్రత్యేకంగా మా వెంకటేశ్వర స్వామి కమిటీ వారికి గణేష్ గారు కూడా నా ఒక అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.